రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. పొట్టదశకు వచ్చిన వరి పైరు, మొక్కజొన్న పంటలు దెబ్బతినగా మామిడికాయలు రాలిపోయాయి. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గోడ కూలి ఒకరు చనిపోగా, మెదక్ జిల్లాలో ఓ వ్యక్తి 2 కాళ్లు కోల్పోయారు. ఇవాళ ఈదురుగాలతో కూడిన వర్షాలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. వేసవి కంటే ముందే వేడికి సతమతమవుతున్న వేళ శుక్రవారం ఒక్కసారిగా రాష్ట్రంలోని పలుచోట్ల అకాల వర్షాలు కురిశాయి. ఎండిపోతున్న పంటల్ని ట్యాంకర్లు సహా అష్టకష్టాలు పడి కాపాడుకున్న రైతన్నలకు మాత్రం వడగళ్లు కడగండలు మిగిల్చాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా, సిద్దిపేట జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్లవాన కురవడంతో పంట నేలకు రాలింది. పొట్టదశకు వచ్చిన వరి పంటకు నష్టం వాటిల్లింది. జగిత్యాల జిల్లాలో అక్కడక్కడా మామిడికాయలు రాలిపోగా, కరీంనగర్ జిల్లా చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధాన్యం కొట్టుకుపోయింది. భగీరథ ప్రయత్నాలు చేసి కాపాడుకున్న కొద్ది పంట సైతం నష్టపోయామంటూ రైతులు కన్నీరు మున్నీరయ్యారు. ఈదురుగాలుల దాటికి కుమరం భీం జిల్లా కాగజ్నగర్లో ఇంటి గోడ కూలి ఓ వ్యక్తి మృతి చెందారు. మెదక్ జిల్లా కుల్చారం మండలం పోతంశెట్టిపల్లిలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన చెట్లు కూలిపోగా, రేకుల షెడ్డులు పునాదులతో సహా తొలగిపోయాయి. కరెంటు పోల్ విరిగి ఓ వ్యక్తి 2 కాళ్లు విరిగాయి. 7 పాయలకు వెళ్లే దారిలో రేకుల షెడ్డు అమాంతం పైకి ఎగిరి ఆగి ఉన్న కారుపై పడగా, అదృష్టవశాత్తు అందులోని 2 వ్యక్తులు తప్పించుకున్నారు. మెదక్ హైదరాబాద్ రోడ్డుపై అడ్డంగా చెట్టు పడ్డంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పగలంతా ఎండవేడితో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ వాసులకు చిరుజల్లులు ఉపశమనాన్ని కలిగించాయి. శేరిలింగంపల్లి, మియాపూర్, మదినాగూడ, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. కొండాపూర్లో రోడ్లపై వరద నీరు ప్రవహించింది. నగర వ్యాప్తంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అధికారులు పునరుద్ధరించారు. భారీ వర్షం కారణంగా ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ వస్తున్న విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. డీఆర్ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉండాలని అధికారులు జీహెచ్ఎంసీ సిబ్బందికి సూచించారు. రేపు సైతం ఈదురుగాలులతో కూడిన వర్షం వస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా తగిన చర్యలతో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. సీఎం సూచన మేరకు సంబంధిత జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. అకాల నష్టం వల్ల జరిగిన నష్ట అంచనాలను ఎప్పటికప్పుడు పంపించాలని సూచించారు.